సూత్రవాక్యం ఇదొక మలయాళం మూవీ. ఇదే ఇయర్‌లో రిలీజ్ అయింది. ఇవాళ ఓటీటీలోకి, స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ ఓటీటీలో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిస్టో జేవియర్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. స్టూడెంట్స్‌కి మ్యాథమెటిక్స్ ట్యూషన్స్ చెప్తుంటాడు ఫ్రీగా పోలీస్ స్టేషన్‌లో. ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నమాట. అలానే మిగిలిన ఇష్యూస్‌ని కూడా హ్యాండిల్ చేస్తుంటారు. అయితే ఇక్కడికి ట్యూషన్స్‌కొచ్చిన వాళ్ళలో నిమిష అనే అమ్మాయికి ఒక అన్నయ్య ఉంటాడు. కొంచెం నెగెటివ్ క్యారెక్టర్. నిమిషాని అటాక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది వీళ్ళుంటున్న ఊర్లో. అక్కడి నుంచి మూవీలో కొన్ని కొత్త ప్లాట్స్ ఓపెన్ అవుతాయి. తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. మూవీలో చాలా వరకు క్యారెక్టర్స్ అన్నీ ఫస్ట్ హాఫ్‌లోనే ఇంట్రొడ్యూస్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ట్యూషన్స్‌తో, సెలబ్రేషన్స్‌తో, టీనేజ్‌లో ఉండే ఫ్రెండ్‌షిప్ అండ్ క్రష్ ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి థింగ్స్ చేంజ్ అవుతాయి. ఈ ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా ఉంటుంది. కానీ చాలా తక్కువ టైం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్‌గా వెళ్తుంది. ఇంక అప్పుడే థింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా అవుతున్నాయి అనుకునే లోపు మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంది. అది మేజర్ డ్రాబ్యాక్. కొన్ని క్యారెక్టర్స్ రన్ టైమ్ తక్కువున్నా వాటి చుట్టూ మెయిన్ స్టోరీ రూట్ అయి ఉంటది. అలాంటి క్యారెక్టర్స్‌ని చాలా లైట్ తీసుకున్నారు. కొంచెం డీప్‌గా చూపిస్తే బాగుండేది. కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యేది. మనకు కూడా వీళ్ళలో ఎవరు చేశారు అనే ఎక్సైట్‌మెంట్ ఉండేది. అది కంప్లీట్‌గా మిస్ అయ్యింది. కానీ కొన్ని క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. ఒక తప్పు చేస్తే ఎంత ఎఫెక్ట్ అవుతది అని బాగా ప్రెజెంట్ చేశారు. ఈవెన్ యాక్టింగ్ కూడా బాగుంది. సాంగ్స్ ఉంటాయిలే గానీ చాలా బిలో యావరేజ్‌గా ఉంటాయి. బీజీఎం కూడా కొన్ని సార్లు బాగుంటుంది అంతే. అండ్ ఇది థ్రిల్లర్ జోనర్ మూవీ. కానీ ఇక్కడ థ్రిల్ తగ్గిపోయింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్ నేమ్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ యాక్టర్ అయితే తెలిసే ఉంటాడు. 'దసరా' మూవీలో విలన్‌గా చేశారు. ఆయనే 'చాకో'. ఈ మూవీలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా లీడ్ రోల్ చేశారు. ఆయన యాక్టింగ్ కూడా బావుంటుంది. సో, ఇంకా ఈ మూవీ ఎలా ఉంది? చూడాలా వద్దా అంటే, నా వరకు యావరేజ్ టు బిలో యావరేజ్‌గా అనిపించింది. లేదు చూడాలి అనుకుంటే అయితే ఫస్ట్ ట్రైలర్ చూడండి. బాగుంది అనిపిస్తే అప్పుడు ట్రై చేయండి. మూవీ లయన్స్ గేట్ అండ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.